నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. జెన్జీపై కంగనా వ్యాఖ్యలు రాజకీయ వివాదంగా ఎందుకు మారాయి? యువతను గటర్ జనరేషన్ అని పిలవటం ఎంతవరకు సమంజసం? సౌరవ్ దాస్ కు కంగనా ఇచ్చిన కౌంటర్ సరైందా? కంగనా వ్యాఖ్యలను సోనూ సూద్ ఎందుకు తప్పుబట్టారు? సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల మాటల్లో మరింత బాధ్యత ఉండాలా? ఈ వివాదం యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ప్రశ్నలు ఇవే. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువయ్యారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం. నిరసనల్లో పాల్గొంటున్న జెన్జీ యువతను ఉద్దేశించి గటర్ జనరేషన్ అని వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఘాటుగా స్పందించారు. కంగనా వ్యాఖ్యలను ఆమె సొంత పార్టీ నాయకులే పెద్దగా పట్టించుకోరని అన్నారు. ఈ దేశానికి కంగనా కంటే యువత ఎక్కువ సేవ చేసిందని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్ ఎంపీగా తన నియోజకవర్గంలో చిన్న సమస్యలకే ఇబ్బంది పడిన వ్యక్తి ఇప్పుడు యువతకు బోధలు చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సౌరవ్ దాస్ వ్యాఖ్యలకు కంగనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. నీ కోసం ఇంటర్నెట్ లో వెతికాను, నువ్వు విద్యార్థివని చెబుతున్నారు, కానీ నాకు నమ్మకం లేదు అంటూ వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రారంభించారు. తన వయసులోనే 2 జాతీయ అవార్డులు సాధించానని గుర్తు చేశారు. తాను కేవలం ఎంపీ మాత్రమే కాదని దర్శకురాలు, నటి, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు. చివరకు పనికిరాని వ్యక్తి, నిరుద్యోగి అంటూ వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొదట చర్చ యువతపై చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైంది. కానీ తర్వాత అది పూర్తిగా వ్యక్తిగత విమర్శల దిశగా వెళ్లిపోయింది. అసలు సమస్య నీట్ పేపర్ లీక్, విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత. కానీ ఇప్పుడు చర్చ మొత్తం ఎవరిని ఏమన్నారు అనే స్థాయికి చేరుకుంది. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా ఈ అంశంపై స్పందించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించని సోనూ సూద్ ఈసారి మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. యువత వల్లే నటులకు గుర్తింపు వస్తుంది. ప్రజలే మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తారు. వారు లేకపోతే మన ఉనికికే విలువ ఉండదు అని ఆయన అన్నారు. రిపోర్టర్లు కంగనా గట్టర్ జనరేషన్ వ్యాఖ్యలను గుర్తు చేయగా, ఆమె నిజంగా అలా మాట్లాడి ఉంటే అది చాలా అవమానకరం. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రజలు దేవుడితో సమానం. మనం మాట్లాడే ప్రతి మాట బాధ్యతతో ఉండాలి అని వ్యాఖ్యానించారు. సోనూ సూద్ వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదంలో మరో కోణాన్ని ముందుకు తీసుకొచ్చాయి. ఒక సినీ నటుడు ప్రజల ప్రేమతోనే ఎదుగుతాడు. ఒక రాజకీయ నాయకుడు ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తాడు. అలాంటప్పుడు అదే ప్రజలను అవమానించేలా మాట్లాడడం సరైనదా అనే ప్రశ్న చర్చకు వచ్చింది. జెన్జీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక తరం పేరు. ఈ తరంలో విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అతిగా ప్రవర్తించే వాళ్లు కూడా కొందరుంటారు. కానీ కొందరి ప్రవర్తన ఆధారంగా మొత్తం తరాన్ని ఒకే పదంతో అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయంగా చూస్తే కంగనా తనదైన శైలిలో మాట్లాడే నాయకురాలు. వివాదాస్పద అంశాలపై కూడా వెనుకాడకుండా స్పందిస్తుంటారు. అందుకే ఆమె అభిమానులు కంగనా మనసులో ఉన్నదే మాట్లాడుతుంది అని చెబుతుంటారు. విమర్శకులు మాత్రం వివాదమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని ఆరోపిస్తుంటారు. మరోవైపు సౌరవ్ దాస్ కూడా రాజకీయ ప్రత్యర్థిగా కంగనాపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో చర్చ మరింత వేడెక్కింది. ఇక్కడ 2 వైపులా అసలు అంశం కంటే వ్యక్తిగత వ్యాఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఇక్కడ ఇంకో అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజా జీవితంలో ఉన్న వారి మాటలు సాధారణ వ్యక్తుల మాటల్లా ఉండవు. ఒక ఎంపీగా కంగనా మాట్లాడిన మాటలు కోట్ల మందికి చేరతాయి. అదేవిధంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందన కూడా కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు చేసే ప్రతి వ్యాఖ్యకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ వివాదం మరో విషయాన్ని కూడా చెబుతోంది. నేటి యువతను ఆకర్షించడం ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కీలకం. ఉద్యోగాలు, విద్య, స్టార్టప్లు, సాంకేతికత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇలా అనేక రంగాల్లో జెన్జీ కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి తరంపై వచ్చే వ్యాఖ్యలు రాజకీయ ప్రభావం కూడా చూపే అవకాశం ఉంది. విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఒక తరం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం లేదా వ్యక్తిగత స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయడం రెండూ కూడా ఆరోగ్యకరమైన ప్రజా చర్చకు దోహదం చేయవని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రశ్నలపైనే ఉంది. జెన్జీపై కంగనా చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ దుమారం రేపుతాయా? సోనూ సూద్ వ్యాఖ్యలతో ఈ చర్చ కొత్త మలుపు తిరుగుతుందా? యువతపై మాట్లాడేటప్పుడు ప్రజా ప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరించాలా? వ్యక్తిగత విమర్శల కంటే అసలు సమస్యలపై చర్చించే రాజకీయ సంస్కృతి ఎప్పుడు వస్తుంది? ఈ మార్పు రావాలని మనం కూడా కోరుకుందాం.